రక్షాబంధన్ అంటేనే అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక, ఆత్మీయతల కలబోత, సోదరీ సోదరుల మధ్య అనుబంధాన్ని పెంచే వేడుక. అలాంటి వేడుక సందర్భంగా ఆడపడుచులు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి కలకాలం రక్షణగా ఉండాలని కోరుకుంటారు. కానీ మహబూబాబాద్ జిల్లాలో మాత్రం ప్రకృతి ప్రేమికులు వృక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జీవకోటి మనుగడలో కీలక పాత్ర పోషించే వృక్షాలను సైతం సోదర సమానంగా భావించి చెట్లకు రాఖీ కడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మందకొమురమ్మ నగర్లో స్థానిక మహిళలతో కలిసి వన సంరక్షకుడు దైద వెంకన్న వృక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం వృక్షాలకు పసుపు కుంకుమలు పెట్టి రాఖీలు కట్టి మంగళహారతులు ఇచ్చి వృక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గత 16 సంవత్సరాలుగా రాఖీ పౌర్ణమి రోజు వృక్షాలకు రాఖీలు కడుతూ ఇదే విధంగా రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటున్నట్లు వారు తెలిపారు. వృక్షో రక్షితి రక్షితః అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని, చెట్లు లేకపోతే మానవ మనుగడే ప్రమాదమని అన్నారు. మరి గత 16 సంవత్సరాలుగా రాబోయే భావితరాల కోసం మొక్కలు నాటుకుంటూ, నాటిన మొక్కలకు నీరు పోస్తూ రక్షించుకుంటూ వాటిని ఎన్నో లక్షల మొక్కలుగా వృక్షాలుగా చేయడం జరిగింది. మరి ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా నాకు 2018లో ₹1,00,000 రివార్డు ఇచ్చింది. అదేవిధంగా ఈ నాటిన మొక్కలకు కూడా మేము ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి రాఖీ పండుగ రోజు చెట్లకు రాఖీలు కట్టే ఆనవాయితీ సాంప్రదాయంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని మందకొమురమ్మ కాలనీలో ఈరోజు ఈ రాఖీ పండుగ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి కుల మతాలకు అతీతంగా జాతీయాన్ని మనం సమైక్యతను చాటేందుకు మరి అన్ని కుల మతాలకు అతీతంగా ఈ చెట్లకు రాఖీలు కట్టడం జరిగింది. కాబట్టి మీరు కూడా రాబోయే భావితరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటిన మొక్కలకు నీరు పోసి వృక్షాలుగా చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ విధంగా మనం చేయనట్లయితే మరి రాబోయే భావితరాల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మనం ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మన ఢిల్లీలో ఒక బోర్డు పెట్టారు, ఒక పావు గంటకు ₹100 ఆక్సిజన్ తీసుకుంటే. కాబట్టి మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు చక్కటి అవకాశం ఉన్నది, మనకు ప్లేసులు ఉన్నాయి. మేము ఈ దేనికైనా చేయడానికి మా జీవితాన్ని అంకితం చేసి ఈ మొక్కల కోసమే అంకితమైనాం. మరి ఎన్నో కష్టాలు పడి కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకొని సమాజం కోసం నేను ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నా. మీరు కూడా మీ ఇంటి ముందు ఆక్సిజన్ ఇచ్చే చెట్లను నాటుకొని రాబోయే భావితరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం.